నమస్కారం క్రికెట్ అభిమానులారా. ఈరోజు మనం చూస్తున్నది ఒక హై స్కోరింగ్, హై టెన్షన్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్. యూపీ వారియర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ఉమెన్. ఈ మ్యాచ్లో బ్యాటింగ్, బౌలింగ్, చివరి వరకు ఉత్కంఠ అన్నీ ఉన్నాయి. అసలు మ్యాచ్ ఎలా మలుపులు తిరిగిందో ఇప్పుడు చూద్దాం. యూపీ వారియర్స్ ఇన్నింగ్స్ భారీ స్కోర్కు పునాది. ముందుగా బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. మెగ్ లానింగ్ కెప్టెన్స్ క్లాస్. 45 బంతుల్లో 70 పరుగులు, 11 ఫోర్లు, 2 సిక్సులు. ముంబై బౌలర్లపై పూర్తి ఆధిపత్యం. పెరీ లిచ్ఫీల్డ్ పవర్ అండ్ టైమింగ్. 37 బంతుల్లో 61 పరుగులు, స్ట్రైక్ రేట్ 164+. ఫీల్డర్లు కేవలం చూస్తూ నిలబడ్డారు. మిడిల్ ఆర్డర్ సపోర్ట్. హర్లీన్ డియోల్ 25 పరుగులు, క్లోయి ట్రియాన్ 21 పరుగులు. చివరికి 20 ఓవర్లలో యూపీడబ్ల్యూ 187/8. ఇది ముంబైకి చాలా కఠినమైన టార్గెట్. ఎంఐ బౌలింగ్. అమీలియా కేర్. ముంబై తరఫున బౌలింగ్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పేరు ఒక్కటే, అమీలియా. కేర్ 4 ఓవర్లు, 3 వికెట్లు. కీలక టైంలో బ్రేక్ త్రూ. నాట్ స్కివర్ బ్రంట్ కూడా 2 వికెట్లతో మంచి సహకారమిచ్చింది. ఎంఐ చేజ్కి షాకింగ్ స్టార్ట్. 187 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్కు మాత్రం ఆరంభం అస్సలు కలిసిరాలేదు. పవర్ ప్లేలోనే 27/2. కీలక బ్యాటర్లు త్వరగా అవుటు. మ్యాచ్ మొత్తం యూపీ చేతుల్లోకి వెళ్లినట్టే కనిపించింది. మధ్య ఓవర్లలో పోరాటం. ఇక్కడి నుంచి మ్యాచ్ మళ్లీ మారింది. అమన్జోత్ కౌర్ 41 పరుగులు, 24 బంతులు. అమీలియా కెర్ 49 పరుగులు, నాటౌట్. ఇద్దరూ కలిసి బౌండరీల వర్షం. రన్ రేట్ను మళ్లీ పెంచారు. ముంబైకి ఆశలు చిగురించాయి. స్టేడియం మొత్తం టెన్షన్. ముంబై గెలుస్తుందా అనే ప్రశ్న అందరి మనసుల్లో. యూపీ బౌలింగ్ కూల్ అండ్ కంట్రోల్. చివరి ఓవర్లలో యూపీ బౌలర్లు అద్భుతంగా రాణించారు. శిఖా పాండే 2 వికెట్లు, క్రాంతి గౌడ్ కీలక బ్రేక్, దీప్తి శర్మ అండ్ ఎక్లెస్టోన్ రన్స్ కంట్రోల్. చివరికి ఎంఐ 165/6. యూపీ వారియర్స్ 22 పరుగుల తేడాతో విజయం. ఒక హై స్కోరింగ్, హై టెన్షన్ మ్యాచ్లో యూపీ వారియర్స్ తమ ఆధిపత్యాన్ని నిరూపించింది. ఇలాంటి పూర్తి మ్యాచ్ విశ్లేషణలు తెలుగులో మీకు నచ్చితే వెంటనే వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి మీ అభిప్రాయం కామెంట్లో తప్పకుండా చెప్పండి.